ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడంటే మరణం దాకా వెళ్ళిపోయావు, డెత్ బెడ్ మీద ఉన్నావు. అక్కడి నుండి కూడా ప్రభు ఏం చేస్తాడు? విమోచిస్తాడు. అంటే ఇక చివరి అవకాశం లేదు ప్రభా, ఈ అవకాశం కూడా కోల్పోతే ఇక నాకు అవకాశాలు ఉండవు అంటున్నావా? ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, బిడ్డ వివాహం విషయంలో, లేదా ఆ గ్రీన్ కార్డో, లేదా ఒకవేళ వీసా కొరకు, ప్రభా ఇది చివరి అవకాశం, ఇది పోతే ఇంకా నాకు దొరకదు అంటే సమాధిలోకి వెళ్ళిపోయిన పరిస్థితిలా ఉంది. అయితే అక్కడ ఆ లాస్ట్ మూమెంట్లో కూడా దేవుడు తన బలమైన చేయి చాపి నేనేం చేయగలడు? బయటికి లాగ్గలడు, నీకు సహాయాన్ని పంపగలడు. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటి కుదుర్చువాడు. సో దోషాలు మనలో ఉన్నప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా అది ఫలించదట. మీకు తెలుసా విషయం? దోషాలు పెట్టుకొని మనం ప్రయత్నాలు చేస్తే ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ దేవుడిని నమ్ముకున్న బిడ్డలకి. దేవుడిని నమ్మని వారికి వారు దోషాల్లో ఉంటారు, పాపాల్లో ఉంటారు, కొన్నిట్లో సక్సెస్ అయినట్టు ఉంటుంది. వాళ్ళు మైమరిచి ఈ 100 ఏళ్ళు తర్వాత ఇక జీవితాంతం జీవించేస్తానంటుగా ఉంటారు. సడన్గా కన్ను మూసినప్పుడు వారి దోషములు వారి ఆత్మను పట్టుకొని పోతాయట. ఆ పాతాళ పాశములకు చేరిపోతారు. కనుక పాపములు చేత తరుమబడతామట. నీ పాపములు నిన్ను తరుముతాయి ఉంది, నీ పాపాలు నిన్ను పట్టుకుంటాయట. చెడతపులి దుప్పిని తరిమినట్టుగా మనిషి యొక్క పాపాలు చేసెస్ యూ అన్నాడు. అంటే యువర్ సిన్ విల్ చేజ్ యూ అన్నాడు. నీ పాపము చేసి చేయడం అంటే ఏంటి చెప్పండి? వేటాడి పట్టుకుంటాయి కదా, వేటాడి పట్టుకున్నట్టుగా మనుషుడు తాను చేసిన పాపాలే ఆ వ్యక్తిని ఎక్కడున్నాడు ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చి పట్టుకుంటాయట. నువ్వు గతంలో చేసిన పాపాలు అవి వెతుక్కుంటూ వచ్చి ఒక చెడతపులి దుప్పిని తరిమినట్టు ఒక జంతువును, సాధు జంతువుని తరుముకుంటూ వెళ్ళి పట్టి చీల్చినట్టుగా గతంలో నువ్వు చేసిన పాపాలు అవి నీ మీద చేస్తూ వచ్చి వేటాడి నిన్ను పట్టుకుంటాడు. ఆ దోషములు ఏవి నిన్ను పట్టుకోకుండా తప్పించమని ఎంతమంది అడుగుతారు? చేయటండి. అందుకే మీ అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టండి, ఆయన దయచూపువాడు. తను మా అతిక్రమలను ఒప్పుకునేవాడు ధన్యుడు. అతిక్రమాలు ఉన్నాయా? వాటిని ఒప్పేసుకోండి. లేదా ఎప్పుడో చేసిన దోషాలు కూడా అవి వెంటపడి నిన్ను పట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన నిన్ను విడిపిస్తాడు. చూద్దాం సంఖ్యాకాండం 32:23. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మను పట్టుకొనును, అది తెలుసుకునండి. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. రాజుల గ్రంథంలో అయితే నీ పాపము నిన్ను తరుమును అంటాడు. మనిషి పాపాలు ఆ వ్యక్తిని తరిమి పట్టుకుంటాయట. ఇక్కడేమో నీ పాపములు నిన్ను తరుమును, అందుకే క్షమించమని వేడుకోండి. చదువుదాం మార్కు సువార్త 5:26. తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడిను. 12 సంవత్సరాలు బాధపడిందట. 12 సంవత్సరాల బాధ అనేది ఒక సంకటం. ఆమెను బాధించింది ఆ వ్యాధి. మీలో కొందరు 18 ఏళ్ళుగా, 38 ఏళ్ళుగా, 15 ఏళ్ళుగా, 2 నెలలుగా, 2 వారాలుగా, ఈరోజు ఇప్పుడు బాధపడుతూ ఉంటే మీ సంకటములను ప్రభు బాపును గాక. ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఎందుకు అంటే మన గాయములు మాన్పడానికి, మనల్ని స్వస్థపరచడానికి, మన పాపాలు క్షమించడానికి. కాబట్టి నీ దోషములన్నీ ఆయన క్షమించువాడు, నీ దోషములన్నీ క్షమించువాడు. మన దోష శిక్షణ ఆయన భరించాట. మన దోషాలకున్న ఒక శిక్ష ఉంటుంది. మనం చేసిన దోషాలకు ఏముంది? ఉంది, అది మన మీదకి రాబోతుంది. కానీ ఆయన భరించాడు. నువ్వు ప్రార్థించినప్పుడు ఏమవుతుంది? నీ దోషాలు నిన్ను వెతుక్కుంటూ ఛేదించడానికి వచ్చినప్పుడు ప్రభు మధ్యలో నిలబడతాడు. ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతాడు. వాడు చేసిన దోషాలు మేము వాడిని శిక్షించాలి. నేను ఆల్రెడీ పే చేశా. నేను పే చేశాను ఆ కుమారుడు కోసం. ఆ కుమార్తె కొరకు నేను పే చేసిన వాడిని పట్టడానికి వీలేదు. నువ్వు ఆ వ్యక్తి మీదకి రావడానికి. మీ పాపాలు ఎప్పటివో పాపాలు, మీరు పలికిన మాటలు, మీరు ఇతరులను శపించి ఉండొచ్చు. బాధలో, నొప్పిలో, ఇబ్బంది కలిగినప్పుడు ఎవరి మీద నోరు జారి ఉండొచ్చు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, అవునా? ఎక్కడో దగ్గర పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆ పొరపాటులే నీ మీదకి ఒక త్రాసుపాము వలె తరుముకుంటూ నీ మీదకి వస్తుంది అనుకో. ఆయన నీ మీద పడకముందు నువ్వు ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన నీ దోషములను క్షమించి దోష శిక్ష నీ మీద పడకుండా, ఆ పాపపు శిక్షని నువ్వు ఛేదించకుండా మధ్యలో ప్రభు నిలబడతాడు. ఆ పాపాలు అడిగితే వాడు చేసిన పాపాలు మేము వాడిని శిక్షించడానికి వస్తున్నామంటే, నేను 2000 సంవత్సరాల క్రితం వాడి పాపానికి అయ్యేటువంటి ఖర్చు, ఏ పాపం మేరకు నేను శిలువ రక్తం కార్చి ప్రాణం పెట్టాను, వారిని ముట్టడానికి వీలు లేదు. ఆ దోష శిక్ష అంత బలంగా వచ్చినా దాన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రభు ఉన్నాడని వారి దేవునికి స్తోత్రం చెప్పగలరా? నీ పాపం నిన్ను
అది ఛేదించి నిన్ను పట్టేయడానికి వస్తున్న అది నీ పాపమైనప్పటికీ దాని యొక్క శక్తి విలీనం చేయగలడు యేసునాథుడు అన్న వారి దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. నన్ను బాగు చేయవాడు నీవేనని మన చేతులు ప్రభువే పెట్టుకుందాం. షల్ వి ప్రే, క్రై అవుట్ టు గాడ్. ఫాదర్, ఐ బిలీవ్ జీసస్ ఈజ్ మై లార్డ్, హీ ఈజ్ మై హీలర్. నువ్వు అనేకులు స్వస్థపరిచావు నాయన. 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని ఒక్క క్షణంలో బాగు చేశావు ప్రభా. నయమాన్ను బాగు చేశావు. బైబిల్లోని అనేక మంది భక్తులను ప్రభా ఒక్క క్షణంలో మీరు స్వస్థపరిచారు. అయ్యా, నీకు లోబడతాను ప్రభా. నీ వాక్యానికి లోబడే మనసు నాకు దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.